హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు మీ కుటుంబ సభ్యులు బాగున్నారా? బాగుంటారు. అయితే తర్వాత నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఏంటో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మనం కొన్ని బెండకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని క్లీన్గా వాటిని కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొద్దిగా పసుపు, కొద్దిగా సరిపడా ఉప్పు వేసేసి పెరుగు కూడా ఇలా వేసేసి కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. అలా అని మనం కలిపేటప్పుడు ముక్కలు పేస్ట్ అవ్వకూడదు. సరే కదా? ఇలా ఈ క్వాంటిటీలో పెరుగు వేసుకొని చాలా బాగుంటుంది. ఇలా పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించేసి దాని మీద ఒక చిన్న ప్యాన్ పెట్టేసి దాంట్లో సరిపడా ఆయిల్, మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు. దీనికి మన ఆయిల్ ఎక్కువ వేయకపోయినా కొద్దిగా వేసుకుంటే చాలు. దాంట్లో కొద్దిగా పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. ఆవాలు ఎక్కువ వేసుకోక్కర్లేదు, కొద్దిగా వేసుకోండి చాలు. నేను చూపించిన క్వాంటిటీలో వేసుకుంటే సరిపోయిద్ది అనమాట, ఎక్కువ అవసరం లేదు. తర్వాత మీరు ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు వేసుకోండి, చిల్లీస్ ఉన్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత బాగా వేగాలన్నమాట. వేగాలి అన్నాను కదా అని మాడిపోకూడదు, అది మర్చిపోవద్దు. మాడిపోతే టేస్ట్ పాడిపోయిద్ది. సరేనా? వేగేలాగా ఉంచుకుని తర్వాత ఎండుమిర్చి వేసేయాలి. వేసేసి కొద్దిగా ఇంగు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. తర్వాత కరివేపాకు కూడా వాష్ చేసుకుని వేసేసుకోవాలి. ఈ వేగేలోపు మనం ఆ పెరుగు కొద్దిగా, ఇప్పుడు మనం వేడిగా ఉన్న బెండకాయల్లో పెరుగు వేసేయడం కన్నా బెండకాయ చల్లారాక పెరుగు వేస్తేనే బాగుంటుంది. ఒకవేళ వేడిగా ఉన్నప్పుడే మనం వేసి ఉంటే కొద్దిగా పెరుగు పోపు వేసేలోపు పెరుగు కొద్దిగా చల్లారుకోండి. తర్వాత పోపు కూడా వేగాక మనం తీసుకెళ్ళి దాంట్లో వేసేసి కలిపేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి, ఓకేనా? ఇదే మన వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.